నమస్కారం ఏరువాక బులెటిన్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మిరప పంటలో చీడపీడల నివారణ మందులు సకాలంలో మందులు చల్లితే అధిక దిగుబడులు దానిమ్మ సాగులో ఆచరించవలసిన పద్ధతులు వాణిజ్యపరంగా పండించుకుంటే మంచి లాభాలు రసాయనిక మందులతో నేల కలుషితం సహజ పదార్థాలతో చీడపీడల నాశనం యాలకుల పంట సాగులో యాజమాన్య పద్ధతులు అనువైన రకాలను పండించుకుంటే మంచి ఫలితాలు మిరప పంటను సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది వర్షాధార పంటగా పండించుకునే అవకాశం ఉంది సాగునీరు సౌకర్యం ఉంటే మరింత దిగుబడులు పెంచుకోవచ్చు వాణిజ్య పంటగా మిర్చిని పండిస్తే రైతులకు బాగా కలిసి వస్తుంది అయితే ఈ పంటలో చీడపీడల బెడద ఉంటుంది వాటిని అరికడితే రైతులకు కలిసి వస్తుంది మిరపలో వచ్చే ఆ చీడపీడలేమిటో వాటిని ఎలా అరికట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం మిరపను సాధారణంగా ఆశించే పురుగు తామర పురుగు. రెక్కల పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరుతాయి. ఇవి ఆకుల రసం పీల్చడం వల్ల ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. ఆకులు పిందెలు రాగి రంగులోకి మారుతాయి. దీంతో పూత పింద నిలిచిపోతుంది. దీన్ని అరికట్టడానికి ఎకరానికి 600 గ్రాములు కార్బరిల్ లేదా ఎసిఫేట్ 300 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం తడిసేటట్టు పిచికారి చేసుకోవాలి. మొక్క నాటిన 15 నుంచి 45 రోజుల్లో ఫిప్రోనిల్ 0.3% గుళికలు ఎకరానికి 8 కిలోలు భూమిలో తేమ ఉన్నప్పుడు మొక్కలకు వేయాలి. ముందు జాగ్రత్త చర్యగా ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేయాలి. రసాయన సేంద్రియ ఎరువుల సమతుల్యత పాటించాలి. మిరపను ఆశించే మరో పురుగు తెల్లనల్లి. ఇది ఆశిస్తే ఆకుల రసాన్ని పీల్చడం వల్ల ఆకులు కిందికి ముడుచుకొని పడవ ఆకారంలో కనబడతాయి. ఆకుల కాడలు ముదురాకు పచ్చగా మారుతాయి. దీనివల్ల మొక్కల పెరుగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్ద కడతాయి. దీన్ని నివారించడానికి ఎకరాకు డైకోఫాల్ 1 లీటరు లేదా నీటిలో కరిగే గంధకం 600 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు వాడకూడదు. నత్రజని ఎరువు వాడకాన్ని తగ్గించుకోవాలి. ఆకుల కింది ముడత ఉధృతిని గమనించినట్లయితే జోలోన్ 400 మిల్లీలీటర్లు లేదా పెగాసస్ 300 గ్రాములు పిచికారి చేయాలి. మిరపలో పేనుబంక లేత కొమ్మలు ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చుతాయి. దీంతో మొక్కల పెరుగుదల తగ్గుతుంది. ఇవి తీయటి పదార్థాన్ని విసర్జించడం వల్ల అది చీమలను ఆకర్షిస్తుంది. ఆకులు కాయలు నల్లగా మసిపూసినట్టు మారతాయి. దీని నివారణకు ఎకరానికి మిథైల్ డెమెటాన్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు పైరులో పిచికారి చేయాలి. మిరపలో వచ్చే పూత పురుగు దోమజాతికి చెందింది. పిల్ల పురుగులు మొగ్గలు పూత పిందెలను ఆశించి పంటలకు నష్టం కలుగజేస్తాయి. పురుగు సోకిన పూతలో అండాశయం తెల్లగా ఉంటుంది. దీన్ని నివారించుకోవడానికి ట్రైజోఫాస్ 250 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. వారం రోజుల తర్వాత క్లోరిఫైరిఫాస్ 500 మిల్లీలీటర్లు పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా పురుగులను అరికట్టుకోవచ్చు. ఇక మిరపలో నారుకుళ్ళు సోకితే లేత మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా మొక్కలు చనిపోతాయి. దీన్ని నివారించడానికి విత్తనం మొలకెత్తినప్పుడు ఒకసారి వారం రోజులకు మరోసారి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఎత్తైన నారుమలను పెంచుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్తో విత్తన శుద్ధి చేయాలి. నారుకుళ్ళు తెగులు కనపడిన వెంటనే నీరు పెట్టడాన్ని ఆపేయాలి. మిరపలో వచ్చే మరో తెగులు బాక్టీరియా ఆకుమచ్చ తెగులు. వాతావరణం మబ్బుగా ఉండి ముసురు వర్షాలు పడినప్పుడు ఈ తెగులు మనకు ఎక్కువగా కనిపిస్తుంది. తెగులు వచ్చినప్పుడు ఆకుల మీద గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి ఆకులు పండుబారి రాలిపోతాయి.
దీన్ని అరికట్టడానికి 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, 1 గ్రామ్ స్టెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో కలిపి పైరు మీద పిచికారి చేసుకోవాలి. ఇక సెర్కోస్పరా ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు ఆకులపై బూడిద రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పండుబారి రాలిపోతాయి. ఈ తెగులు నుంచి పంటను రక్షించడానికి 500 గ్రాముల మాంకోజెబ్ లేదా 200 గ్రాముల కార్బండిజం పంటలో పిచికారి చేయాలి. పగడాలను కడుపులో దాచుకున్న పండు ఇది. రోజుకో పండు తింటే ఎలాంటి జబ్బులైనా బలాదూరే. అనార్ పూల తోటలో అన్ని పాటల్లో ప్రసిద్ధికెక్కింది. దానిమ్మ ఈ పేరు వినగానే ఎర్రటి విత్తులు కళ్ళ ముందే కదలాడుతాయి. ఎంతో మధురంగా ఉండే ఈ పండు గింజలు చూడగానే ఎంతో ఊరిస్తాయి. ఈ దానిమ్మ కథా విశేషమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కోసారి నష్టం 50% వరకు ఉంటుంది. చెట్టు పూత మొగ్గ దశలో ఉన్నప్పుడు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఆ తర్వాత 15 నుంచి 20 రోజుల తర్వాత కార్బనల్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పంటలో పిచికారి చేయాలి. దానిమ్మకు పట్టే మరో పురుగు బెరడు తినే పురుగు. సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోతే ఇవి ఎక్కువగా పంటకు ఆశిస్తాయి. బెరడు తుట్టెలను తొలగిస్తే రంధ్రాలు కనపడతాయి. కిరోసిన్ లేదా పెట్రోల్లో ముంచిన దూదితో ఈ రంధ్రాలను మూసివేయాలి. తామర పురుగులు దానిమ్మ ఆకులు లేత కాయలను ఆశిస్తాయి. దీని నివారణకు మొగ్గ దశలో ఉన్నప్పుడే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దానిమ్మకు వచ్చే బ్యాక్టీరియా మచ్చ తెగులు పంటకు అధిక నష్టాన్ని కలుగజేస్తుంది. దీని నివారణకు ఆరోగ్యవంతమైన మొక్కలను నాటుకోవడము ముఖ్యం. తెగులు ఆశించిన కొమ్మలను అంగుళం కింది వరకు కత్తిరించి కాల్చివేయాలి. లీటర్ నీటికి 200 మిల్లీగ్రాముల అగ్రిమైసిన్ కలిపి పంటలో పిచికారి చేసుకోవాలి. దానిమ్మను ఆశించే మరో తెగులు శిలీంధ్ర మచ్చ. ఈ తెగులు వస్తే ఆకులు కాయల మీద మచ్చలు ఏర్పడతాయి. ఆకులు రాలిపోయి కాయ నాణ్యత కోల్పోతుంది. దీన్ని నివారించుకోవడానికి 2.5 గ్రాముల మాంకోజెబ్ లీటర్ నీటికి కలిపి పంటలో పిచికారి చేసుకోవాలి. దానిమ్మను ఎండు తెగులు ఆశిస్తే మొక్కలు పాక్షికంగా లేదా పూర్తిగా ఎండిపోతాయి. దీన్ని అరికొట్టుకోవాలంటే ప్రొఫికోనజోల్ 2 మిల్లీలీటర్లు, క్లోరిపైరిఫాస్ 4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఉష్ణోగ్రతల్లో తేడాలు, నేల తేమలో వ్యత్యాసాలు ఉంటే దానిమ్మకాయలో పగుళ్లు ఏర్పడతాయి. అంతేకాకుండా బోరాన్ ధాతు లోపం ఉన్నా నత్రజని ఎరువుని అధికంగా వేసినా కాయలో పగుళ్లు వస్తాయి. ఇలాంటప్పుడు క్రమ పద్ధతిలో నీరు పెట్టాలి. కాయ ఎదిగే దశలో 2 గ్రాముల బోరాన్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. సమతుల్య ఎరువుల వాడకంతో ఈ సమస్యను మనము అధిగమించవచ్చు. విత్తన రకం, వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రైతులు ఈ రోజుల్లో విపరీతంగా రసాయనిక మందులు వాడుతున్నారు. దీనివల్ల వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోవడమే కాకుండా నేల కలుషితమైపోతుంది. అందువల్ల ప్రకృతి పరంగా దొరికే పదార్థాలను ఉపయోగించుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. పెట్టుబడి కూడా తగ్గిపోతుంది. ఆధునిక వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడులు సాధించడం కోసం హైబ్రిడ్ విత్తనాలను సాగు చేస్తున్నారు. ఈ విత్తనాల వల్ల అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడవలసి వస్తుంది. అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడటం వల్ల పొలాల్లోని భూసారం తగ్గిపోతుంది. కొన్నాళ్లకు పంట పొలాలు బీళ్లుగా, చివరకు ఎడారులుగా మారే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఈ హైబ్రిడ్ విత్తనాల వల్ల పైరులో కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. కలుపుతో పాటు చీడపీడలు పైరుకు ఆశిస్తాయి. ఈ పురుగులను నివారించడానికి మళ్లీ అధిక మోతాదులో పురుగుల మందులను చల్లుతున్నారు. వేలాది రూపాయలు పురుగుల మందులు కొనడానికి ఖర్చు చేస్తున్నారు.
ఈ పురుగు మందులు చల్లడం వల్ల ఒక పంట కాలంలో కొన్ని పురుగులను నివారించుకోగలిగిన కొన్ని బతికి బయటపడతాయి. రెండవసారి అదే పంటను సాగు చేసినప్పుడు అవే పురుగులు ఆశించినప్పుడు తిరిగి పురుగుల మందు చల్లినా ప్రయోజనం ఉండదు. అప్పటికే ఆ పురుగులు మందుని తట్టుకునే నిరోధక శక్తిని పెంపొందించుకొని ఉంటాయి. కాబట్టి ఎంత మోతాదులో పురుగుల మందుని చల్లినా ప్రయోజనం లేకుండా పోతుంది. వ్యవసాయ పెట్టుబడులు తడిసి మోపడవుతాయి. అటు పంట దిగుబడి కోల్పోయి ఇటు అధికంగా పెట్టుబడులు పెట్టి రెండు విధాలుగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. దీనికి విరుగుడు లేదా అంటే తప్పకుండా ఉంది. పెట్టుబడులను గణనీయంగా తగ్గించుకుని అదే సమయంలో అధికంగా దిగుబడులు సాధించడానికి అనేక మార్గాలున్నాయి. వాటిని పాటిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రకృతి మనకు ఎన్నో వరాలను ఇచ్చింది. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రకృతిలో లభించే మొక్కల ఆకులతోనే ఎన్నో పురుగుల మందులను తయారు చేసుకోవచ్చు. ఈ మందులతో ఎంతో సమర్థవంతంగా పంటను పురుగుల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో బాగా పనిచేసే పురుగుల మందులను తయారు చేసుకొని పంటలను కాపాడుకోవచ్చు. ఏ పంటలోనైనా పురుగుల బెడద ఉండనే ఉంటుంది. అయితే ఆ పురుగులను నివారించడానికి ఉపయోగపడే పదార్థాలు మనకు అందుబాటులోనే ఉంటాయి. ఆయా పంటల్లో వచ్చే చీడపీడలను అరికట్టుకోవడానికి ప్రకృతి అందించే పదార్థాలతోనే పూర్తిగా నిర్మూలించుకోవచ్చు. ప్రకృతి జీవరాశుల మధ్య సమతుల్యతను రూపొందించడానికి అనేక రకాల మొక్కలను ప్రసాదించింది. చెట్ల ఆకులతో బ్రహ్మాస్త్రం వంటి పురుగుల మందును తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సహజ సిద్ధంగా దొరికే 5 రకాల ఆకులతో అద్భుతమైన మందుని తయారు చేసుకోవచ్చు. వేప, కానుగ, సీతాఫలం, జామ, యూకలిప్టస్ ఆకులను తీసుకోవాలి. వీటిలో వేప ఆకులను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అంటే 2 కిలోల వేప ఆకు, మిగతా 4 రకాల ఆకులు కిలో వంతున ఎంచుకోవాలి. వాటిని బాగా నూరుకోవాలి. 5 నుంచి 10 లీటర్ల ఆవు మూత్రం లేదా ఏ పశువుల మూత్రమైనా తీసుకోవాలి. 2 లీటర్ల ఆకుల రసాన్ని దానికి కలుపుకోవాలి. ఆకులు నూరుకొని లేదా ఒక రోజంతా నానబెట్టినవి కానీ తీసుకోవాలి. అయితే మెత్తగా నూరిన ఆకుల నుంచి మంచి కషాయం తయారవుతుంది. వాటిని ఆవుమూత్రంలో వేసి 3 నుంచి 4 పొంగులు వచ్చే వరకు బాగా మరగనీయాలి. మరిగిన ద్రావకాన్ని ఒక రోజంతా చల్లబరచాలి. దీంతో పురుగుల మందు తయారవుతుంది. ఒక రోజంతా చల్లార్చిన కషాయాన్ని పురుగుల నివారణ కోసం ఉపయోగించుకోవాలి. సాధారణంగా ఈ రసాయనాన్ని పైరుపై చల్లుకోవడానికి ఉదయం లేదా సాయంత్రం మంచి సమయం. ఆ సమయంలో చల్లినట్లయితే మందు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో పురుగులు పంటను ఆశించే అవకాశం ఉంటుంది, బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆశించిన పురుగులు నశించడానికి వీలు కలుగుతుంది. ఈ మందుతో వరిలో కాండం తొలుచు పురుగు, రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఏ పంటలోనైనా కాండం తొలిచే పురుగులు, రసం పీల్చే పురుగులు ఉన్నాయని గుర్తించినట్లయితే ఆ మందుని చల్లుకుంటే పురుగులు పూర్తిగా నశిస్తాయి. పంటకు ఏమాత్రం నష్టం కలగదు. అంతేకాకుండా ఈ మందును ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. పర్యావరణ సమతుల్యానికి ఎలాంటి నష్టం కలగదు. ఈ మందుని తయారు చేసుకోవడానికి పైసా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. రసాయనిక పురుగుల మందుల కంటే ఎన్నో రెట్లు ఈ ఆకులతో తయారు చేసిన మందు సమర్థవంతంగా పనిచేస్తుంది. పంటకు ఏమాత్రం పురుగుల బెడద ఉండకుండా పోతుంది. దీంతో మనం ఆశించిన పంట దిగుబడులు మన సొంతమవుతాయి. రైతులు ఈ పద్ధతిని ఆచరిస్తే పంటలను ఖర్చు లేకుండా కాపాడుకోవడం సాధ్యమవుతుంది. ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. యాలకులు మసాలా దినుసుల్లో రారాజు అని చెప్పుకోవచ్చు.
యాలకులను వంటలో ఒక ప్రత్యేకమైన రుచి కోసం వాడుతారు. ఆయుర్వేద వైద్యంలో యాలకులను ఉపయోగిస్తారు. ఇది జీర్ణశక్తిని అభివృద్ధి చేసి కడుపు నొప్పిని దూరం చేస్తుంది. వాణిజ్యపరంగా పండించుకుంటే యాలకులు మంచి లాభాలను తెచ్చిపెట్టే పంట. యాలకుల సాగులోని బాగోగులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాచీ సముద్ర మట్టానికి 600 నుంచి 1200 మీటర్ల ఎత్తు ఉన్న ప్రాంతాల్లో కూడా పండించవచ్చు. దీని సాగుకు 10 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. సుమారు 1500 నుంచి 4000 మిల్లీలీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఇది బాగా పండుతుంది. యాలకులు పండించడానికి సారవంతమైన అడవి రేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఈ పంట సాగుకు మురుగునీరు పోయే సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. ఇది నీటి ముంపును అసలు తట్టుకోలేదు. యాలకుల సాగుకు నేలలో ఉదజన సూచిక 5 నుంచి 6 ఉండాలి. యాలకుల్లో మలబారు, మైసూరు, వజుక్క అనే 3 జాతులు ఉన్నాయి. యాలకుల సాగుకు ముడిగేరి 1, పివి 1, సిసిఎస్ 1, ఐసిఆర్ఐ 1 అనే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ రకాల్లో పండ్ల గుత్తులు, పువ్వులు భూమికి సమాంతరంగా పెరుగుతాయి. ఐసిఈఆర్ఐ 2 మైసూర్ జాతికి చెందినటువంటి రకం. మొక్క నాటిన 3వ సంవత్సరం నుంచి ఇది దిగుబడినిస్తుంది. ముడిగేరి 1 రకం సాగు చేసుకుంటే ఎకరానికి సుమారు 30 కిలోల దిగుబడి వస్తుంది. ఇలాచీ సాగును పిలకలు, విత్తనాలతో వ్యాప్తి చేయవచ్చు. తెగులు సోకని లేత పిలకలను తల్లి పిలకలతో సహా నాటుకోవాలి. లేదా తెగులు సోకని 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పంట నుంచి విత్తనం సేకరించాలి. విత్తనం మీద ఉన్న పల్చని తెల్లపొర పోయే వరకు 2 నుంచి 3 సార్లు నీటిలో బాగా కడగాలి. ఆ తర్వాత 2 రోజులు నీడలో ఆరబెట్టాలి. నారుమడులను చదునుగా సమతలంగా తయారు చేసుకోవాలి. 90 విత్తనాలను 1 మీటర్ వెడల్పు, తగిన పొడవు 30 సెంటీమీటర్ల ఎత్తులో నారుమడిలో విత్తుకోవాలి. విత్తనం పూర్తిగా మొలకెత్తడానికి 5 నుంచి 7 వారాలు పడుతుంది. నారు పోసిన 6 నుంచి 7 నెలల తర్వాత మొక్కలను పాలిథిన్ సంచుల్లోకి మార్చుకోవాలి. ఆ తర్వాత మరో 6 నుంచి 7 నెలల్లో పొలంలో నాటుకోవచ్చు. అప్పటికి మొక్క దాదాపు 40 నుంచి 50 సెంటీమీటర్లు ఉంటుంది. 1 ఎకరా నాటడానికి 400 గ్రాముల విత్తనం సరిపోతుంది. యాలకుల పంటలో మొక్కలు వరుసల మధ్య దూరం 1.8 మీటర్లు ఉండాలి. ఎకరాకు 1232 మొక్కలు అవసరమవుతాయి. ప్రతి సంవత్సరం పశువుల ఎరువును ఒక్కో దుబ్బుకు 5 కిలోలు వేసి కలుపు తీసుకోవాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ ఎరువులను వేసుకోవాలి. ఈ ఎరువులను 2 దఫాలుగా వేయాలి. జనవరి నుంచి మే నెల వరకు 10 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో గంటకు 2 నుంచి 3 లీటర్ల వంతున డ్రిప్ పద్ధతిలో నీరు అందించాలి. ఒక్కొక్క మొక్కకు రోజుకు 10 నుంచి 15 లీటర్ల నీరు అందిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. యాలకుల పంటలో ఎండిన ఆకులు, కొమ్మలు, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. నీడనిచ్చే మొక్కలు రాల్చిన ఆకులను తీసి మల్చింగ్ చేస్తే మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. ఇలాచీలో ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చు. యాలకులకు వైరస్ వల్ల కట్టే తెగులు వస్తుంది. ఇది ఆశించిన మొక్కలు గిడసబారిపోతాయి. దీంతో దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు ఆరోగ్యవంతమైన విత్తనాన్ని లేదా దుంపలను నాటుకోవాలి. మొక్కల మొదల్లో వ్యర్థాలు చేరకుండా జాగ్రత్త పడాలి. తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే వాటిని తీసివేసి కాల్చివేయాలి. ఈ తెగుల్ని వ్యాప్తి చేసే పేనుబంక పురుగు నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారు చేసుకోవాలి. ఇక దుంపగింజ కుళ్ళు తెగులు వస్తే కాయలపై చిన్న చిన్న డాగులు ఏర్పడతాయి. క్రమంగా అవి గోధుమ రంగులోకి మారతాయి. కాయ కుల్లడం వల్ల దుర్వాసన వస్తుంది. ఆకులపై నీటి డాగులు ఏర్పడి చివరకు ఆకులు రాలిపోతాయి. దీని నివారణకు 1 గ్రామ్ బోర్డో మిశ్రమాన్ని మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పిచికారు చేసుకోవాలి.
యాలకులు నాటిన 3వ సంవత్సరం నుంచి కోతకు వస్తుంది. కాపుకు వచ్చిన 5వ సంవత్సరం నుంచి దిగుబడి పెరిగి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాలు వస్తుంది. ఈ పంటలో పూత ఏప్రిల్ నెలలో ప్రారంభమై ఆగస్టు వరకు కొనసాగుతుంది. యాలకులు తయారవడానికి పూత వచ్చిన 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు పంట కోతకు వస్తుంది. తేనెటీగలు పెంచడం వల్ల పరపరాగ సంపర్కం జరిగి దిగుబడి అధికంగా వస్తుంది. యాలకులు 15 రోజులకు ఒకసారి కోతకు వస్తాయి. ఇవి ఆకుపచ్చ రంగు నుంచి లేత పసుపు రంగుకు మారినప్పుడు తొడిమతో సహా కోసివేయాలి. కోసిన యాలకులను 2 సార్లు నీటితో కడిగి సోడియం కార్బోనేట్ 2% ద్రావణంలో 15 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత 2 నుంచి 3 సార్లు నీటితో కడిగి నీడలో 3 రోజులు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత యాలకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ జాగ్రత్తలు పాటించి యాలకులను సాగు చేసుకుంటే ఎకరాకు 40 నుంచి 50 కిలోల దిగుబడిని సాధించుకోవచ్చు. అలసందల సాగు రాను రాను తగ్గిపోతోంది. దీని కూర చాలా రుచిగా ఉంటుంది. అందుకే దీని వంటకాన్ని అందరూ ఇష్టంగా తింటారు. దీని గింజలతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. అలసందలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అధిక ధర కూడా పలుకుతుంది. కాబట్టి ఈ పంటను సాగు చేసిన రైతులకు లాభాలు దక్కుతాయని చెప్పొచ్చు. ఖరీఫ్, రబీకి వేరువేరు వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సీజన్ ప్రకారం మంచి రకాన్ని సాగు చేసుకుంటే ఆశించిన దిగుబడులు వస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మినుముని 10.6 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సుమారు 2.5 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. ఎకరాకు దాదాపు 233 కిలోల దిగుబడినిస్తుంది. దీన్ని తొలకరిలో, రబీలో, వేసవిలో కూడా వరి కోతల తర్వాత సాగు చేస్తారు. దీన్ని ఖరీఫ్లో జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. అదే రబీలో సాగు చేసుకోవాలనుకుంటే అక్టోబర్లో విత్తుకోవడానికి అనువుగా ఉంటుంది. వరి కోసిన మాగాణి పొలాల్లో మాత్రం నవంబర్ నుంచి డిసెంబర్ మొదటి వారంలోగా విత్తుకోవాలి. అదే వేసవిలో సాగు చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి నుంచి మార్చి వరకు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఖరీఫ్లో మినుముని సాగు చేసుకోవడానికి అనేక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎల్బీజీ 752 రకం పంటకాలం 75 రోజుల నుంచి 80 రోజుల వరకు ఉంటుంది. దీని ఎకరా దిగుబడి 6 నుంచి 7 క్వింటాల వరకు ఉంటుంది. ఇది పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. వరి మాగాణిల్లో ఆలస్యంగా విత్తుకోవడానికి కూడా అనువైనది. ఎల్బీజీ 20 దీన్ని తేజ అని పిలుస్తారు. దీని పంటకాలం 70 నుంచి 75 రోజులుంటుంది. ఈ రకం పంట దిగుబడి 5 నుంచి 7 క్వింటాల వరకు ఉంటుంది. కాయపైన నూగు ఉండదు. ఇది పల్లాకు తెగులుని కొంతవరకు తట్టుకుంటుంది. ఇక మినుములో T9 రకం పంటకాలం 70 నుంచి 75 రోజులుంటుంది. దీని దిగుబడి 4 నుంచి 5 క్వింటాల వరకు వస్తుంది. ఇది సాదా రకం. దీని కాయ మీద నూగు ఉండదు. ఇది పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. అలసందలో మరో రకం ఎల్బీజీ 623. దీన్ని లామ్ 623గా వ్యవహరిస్తారు. దీని పంటకాలం 75 నుంచి 80 రోజులుంటుంది. దిగుబడి 6 నుంచి 7 క్వింటాల వరకు ఇస్తుంది. ఇది పాలిష్ రకం. దీని గింజలు లావుగా ఉంటాయి. ఇది బూడిద తెగులుని కొంతవరకు తట్టుకుంటుంది. రబీలో అలసందలను సాగు చేయాలనుకునే రైతులకు అనేక రకాల వంగడాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎల్బీజీ 645 పంటకాలం 85 నుంచి 90 రోజులు. దీని దిగుబడి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు వస్తుంది. ఇది లావుపాటి పాలిష్ రకం. ఇది ఎండు తెగులుని తట్టుకుంటుంది. దీని కాయలు పొడవుగా ఉంటాయి. అయితే దీనికి నూగు ఉండదు. ఎల్బీజీ 688 రకం పంటకాలం 85 నుంచి 90 రోజులు. దీని దిగుబడి 8 నుంచి 9 క్వింటాల వరకు ఉంటుంది. ఎల్బీజీ 648 రకం పంటకాలం 90 నుంచి 95 రోజులుంటుంది. దీని దిగుబడి 8 నుంచి 9 క్వింటాలు సాధించుకోవచ్చు. ఇది ఎండు తెగులని తట్టుకునే పాలిష్డ్ రకం. దీనికి నూగు ఉంటుంది. బూడిద ఆకుపచ్చ త్రుప్పు తెగులుని కొంతవరకు తట్టుకుంటుంది.
అలసందలో ఎల్బీజీ 402 రకాన్ని ప్రభవ అని పిలుస్తారు. ఇది 90 నుంచి 95 రోజుల్లో కాపుకు వస్తుంది. ఎకరాకు 8 నుంచి 9 క్వింటాల దిగుబడినిస్తుంది. దీని గింజలు లావుగా సాదాగా ఉంటాయి. ఇది ఎండు తెగులని తట్టుకునే రకం. మొక్క ఎత్తుగా పెరిగి కలుపుని అణిచివేస్తుంది. చౌడు నేలల్లో కూడా సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇక ఎల్బీజీ 709 రకం పంటకాలం 80 నుంచి 85 రోజులుంటుంది. ఈ రకం ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఇది పాలిష్ రకం. దీని కాయలపై నూగు ఉంటుంది. మాగాణి భూముల్లో ఆలస్యంగా డిసెంబర్ మాసంలో విత్తుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎల్బీజీ 22 రకం పంటకాలం 85 రోజులుంటుంది. దీన్ని సాగు చేసుకున్నట్లయితే ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడిని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్కపైన కాయపైన నూగు ఉండే సాదా రకం. ఇది ఎండు తెగులుని తట్టుకుంటుంది. ఆలస్యంగా విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలసందలో మరో రకం ఎల్బీజీ 611. దీని పంటకాలం 90 రోజులుంటుంది. ఇది ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇది నిటారుగా పెరిగే సాదా రకం. దీని కాయ మీద నూగు ఉంటుంది. ఈ రకం వంగడం ఎండు తెగులుని తట్టుకుంటుంది. ఇదే కాకుండా పీబీజీ 107 రకం కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంది. దీని పంటకాలం 80 నుంచి 85 రోజులుంటుంది. ఇది ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఇది ఆలస్యంగా విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది సాదా రకం. దీని కాయలపై నూగు ఉంటుంది. అలసందలో ఎల్బీజీ 17 రకం పంటకాలం 80 నుంచి 85 రోజులుంటుంది. ఇది ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. దీని గింజలు లావుగా ఉంటాయి. ఇది బూడిద తెగులుని తట్టుకుంటుంది. దీని కాయలపై నూగు అధికంగా ఉంటుంది. ఇది పాలిష్ రకం అలసంద. ఇక మనకు అందుబాటులో ఉన్న మరో రకం ఎల్బీజీ 752. దీని పంటకాలం 75 నుంచి 80 రోజులుంటుంది. ఇది 6 నుంచి 7 క్వింటాల దిగుబడినిస్తుంది. ఈ రకం పైరు పల్లాకు ఎండు తెగులుని తట్టుకుంటుంది. వరి మాగాణుల్లో ఆలస్యంగా విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మనకు అందుబాటులో ఉన్న ఈ రకాలను విత్తుకోవాలి. మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలి. అదునులో విత్తుకొని తగిన సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. అధిక లాభాలను కూడా సొంతం చేసుకోవచ్చు. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.